ఇప్పుడు విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదా? ఎందుకు చేయకూడదు? అంటే నేను తప్ప ఇంకెవరిని పూజించకూడదు, విగ్రహాల రూపంలో చేయకూడదు, విగ్రహారాధన చేయువాడిని నరకానికి పంపించేస్తాను విగ్రహారాధకులు, అదంతా రాసి ఉంది కదా సార్. రాధా మనోహర్ దాస్, నీకు భార్య పిల్లలు లేరు గనక తెలిసే అవకాశం లేదు. నీ స్నేహితుడైన కరుణాకర్, లలిత్ కుమార్ వీరిని అడుగు, నీ పిల్లలు నిన్ను మాత్రమే నాన్న అని పిలవాలా, లేకపోతే ఎదురింటి వారిని పక్కింటి వారిని ఎవరిని పడితే వారిని నాన్న అని పిలవచ్చా అని అడిగితే వారు చాలా రౌద్రంగా జవాబిస్తారు కదా. నన్ను తప్ప వేరే వారిని నాన్న అని పిలవడానికి నేను అంగీకరించను అంటారు. దేవుడు కూడా ఇంతే, మనందరినీ సృష్టించిన సృష్టికర్త గనక ఆయన ప్రతి మత గ్రంథంలో చెప్పాడు, నన్ను తప్ప వేరెవరిని కూడా ఆరాధించకూడదు. ఋగ్వేదము చాప్టర్ 6 వర్స్ 45 16th శ్లోకాల రాయబడి ఉంది, దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్, వర్షిప్ హిమ్. ఒక్కడై ఉన్న దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి. శివపురాణము చెప్తా ఉంది కదా, అలాంటి ఒక్కడై ఉన్న దేవుణ్ణి ఆరాధించకపోతే నీకు నరకము తథ్యము. సత్యాన్ని ప్రకటిస్తాం, ప్రకటిస్తూనే ఉంటాం.